निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाहयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दः स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। ब्रह्मसूत्र भाष्ये साधनाध्याये गतदिने प्रकृतैत अधिकरणे मूर्त अमूर्त अव्यक्तम् अहिकुण्डलवत् सूर्यप्रकाशवत् इत्यादि वचनेषु ब्रह्मं स्पष्टमिति अत्र अद्य दिने पराधिकरणे इति वयम् अध्ययनं करिष्यामः। अद्य पराधिकरणे ब्रह्मम् अन्यत् अस्ति वा अथवा एकमेव वा इति चिन्त्यम्। ब्रह्मम् अन्यत् वा अथवा एकमेव इति अत्र चिन्त्यम्। ब्रह्मं सेतु इति अत्र श्रुतिवचनं यथा छान्दोग्योपनिषत् अत्र दृश्यते। ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే మనకింతవరకు వచ్చినటువంటిది గత దైన్లో వెళ్ళి కూడా బ్రహ్మముని గురించి మూర్త అమూర్త అనేటువంటి రెండు ఉన్నాయి. మూర్త ఉన్నది అమూర్త ఉన్నది అన్నాడు, అచింత్యము బ్రహ్మము అని అన్నారు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మం ఏకమేవ అంటానికి ఒక ఉదాహరణ అహికుండలవత్తు అనేటువంటి న్యాయం తీసుకొని, అనగా నిద్రపోతున్నటువంటి ఆ పాము ఉన్నది. ఆ పాము నిద్రపోతున్నప్పుడు దాని ఎలా ఉంటుందంటే మనకు కనపడుతుంది, ఏం చైతన్యం లేనట్టుగానే కనపడుతుంటుంది. దాన్ని కదిలిచ్చినప్పుడే చైతన్యం వస్తుంది. ఇప్పుడు ఆ చైతన్యం వచ్చినటువంటి పాము, అంత క్రితం ఉన్న పాము ఒకటే పాము. అది ఈ చైతన్యం అనేది వచ్చినప్పుడు ఉండేది అదే బ్రహ్మము అని అనుకుంటూ అహికుండల న్యాయవత్తు దాని ప్రకారంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ జీవాత్మ పరమాత్మ ఒకటేను, పాము ఒకటే ఉంది అక్కడ. కానీ ఎప్పుడైతే చైతన్యం వచ్చిందో ఆ బ్రహ్మం కనపడుతున్నాడు అనేటువంటి దాన్ని కూడా కొన్ని ఉదాహరణలతోటి చెప్పుకుంటూ వచ్చాడు. అట్లనే సూర్యప్రకాశవత్తు, భానుడిలో ఉండేటువంటి సూర్యప్రకాశవత్తు, ఆ సూర్యప్రకాశం వేరుగా ఉండదండి, అంతా కలిసే ఉంటుంది, అంతా ఏకమేవ. దానికి ఉదాహరణగా మనకు దానికి తైత్తీర్యంలో ఉన్నటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి వచనం కూడా చెప్పుకుంటూ వచ్చారు. బ్రహ్మము ఒక్కటే, ఆ బ్రహ్మమునకు ఉండేటువంటి లక్షణాలు అవి. అంతేగాని ఆ బ్రహ్మము సత్యం బ్రహ్మ అని అలానే ఇంకా మూడు విధాలుగా విడివిడి భాగాలుగా కొట్టేటట్టుగా ఉండదు, విభాగాలుగా అంతా ఒకటిగానే ఉంటుంది, ఒకటిగానే అనేటువంటి దానిలో తైత్తీర్యం కూడా చెప్పింది. ఇంతవరకు చెప్పింది ఏమిటనగా మనకు బ్రహ్మము ఒక్కటే, రెండోది లేదు, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక పెద్ద విశేషాన్ని తీసుకొచ్చి పెట్టారు వ్యాసుల వారు. దేన్ని ఆధారంగా తీసుకొని వచ్చి పెట్టారు అని అంటే అది ఇక చెబుతున్నారు. పరాధికరణంలో బ్రహ్మము కంటే భిన్నమైనటువంటిది మరొకటి ఉన్నదా లేదా అనేటువంటి ఒక సందేహం వచ్చింది. ఎందుకు నాకు సందేహం వచ్చింది అని ప్రశ్న. ఎందుకు సందేహం వచ్చింది అని అంటే ఉపనిషత్తులే తీసుకొచ్చి పెడుతున్నాయండి నాకు సందేహాన్ని. ఏమిటి ఉపనిషత్తు ఏం తీసుకొచ్చి పెట్టింది అని అంటే ఛాందోగ్యోపనిషత్తు ఒక నాకు తీసుకొచ్చి పెట్టిందండి సందేహం. ఏమిటంటే ఆ సందేహం సేతుం తీర్థవా, సేతుం బ్రహ్మం అనేటువంటిది సేతువు అని చెప్పారు. అది ఇక్కడ పట్టుకున్నాడండి ఈ వీళ్ళు వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు. అందుకే పూర్వపక్షాలు వేస్తాడు కదా, అందుకనే మండన మిశ్రుడేటువంటి వాళ్ళందరికైనా చూసి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే చివరికి ఇదన్నీ పక్కన పెట్టేశారు, జ్ఞానకాండని అర్థం చేసుకోలేక వాళ్ళు. సేతుం తీర్థవా అని ఛాందోగ్యం చెప్పాడు. సేతుం అంటే ఆ ఆనకట్ట ఉన్నటువంటి నది మీద ఉన్నటువంటిది బ్రిడ్జి మనకు కనబడుతున్నది కదా, అది దాని మీద నుంచి అవతల తీరానికి
తీర్త్వా దాటుతాం. ఇది మనకు భౌతికంగా కనబడుతున్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడు. అది దాన్ని పట్టుకున్నారు. దాన్ని పట్టుకొని వీళ్ళు అంటారు కదా, అందుకని వ్యాసుల వారి అందుకనే ఈ విషయాన్ని చెప్తున్నారు. సేతున్ తీర్త్వ అనేటువంటి దాని ప్రకారంగా బ్రహ్మమునకు సేతువు అని చెప్పావు కదా, ఆ సేతువు బ్రహ్మం అని చెబుతున్నావు కదా, మరి బ్రహ్మం యొక్క లక్షణాలంత క్రితం ఏం చెప్పావు? అనణువు, అహరస్వం, అదీర్ఘం, కొలత లేదు, అప్రమాణము ఎన్నో చెప్పుకుంటూ వచ్చావు కదా, మరి ఇక్కడ సేతువు అని చెప్పామంటే ఇక్కడ అర్థం ఏమిటి? కాబట్టి బ్రహ్మము అలా చెబితే ఇంకో బ్రహ్మం ఉన్నదా? అన్యత్ బ్రహ్మం అస్తివా? అన్యత్ బ్రహ్మము ఇంకొక బ్రహ్మం ఉన్నదా? నువ్వు చెబుతున్నట్టు ఏకమేవా ద్వితీయం బ్రహ్మం అనేది ఒకటి, సేతు అనేటువంటి బ్రహ్మం ఇంకొకటి అని అనుకోవాలి మేము. ఆ సందేహాన్ని వెలుగుచ్చుతూ ఇక వస్తున్నాడు. ఏంటంటే దానికి వరుసగా ఇంకా కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. ఆదిత్యునిలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు ఒక మాట చెప్పావు, ఇంకొకటి కూడా చెబుతున్నాడు ఇంకా ఇలా సందేహించడానికి. ఆదిత్యునిలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు, చక్షువులో ఉన్నటువంటి హిరణ్య పురుషుడు వేరు వేరేనా? మరి అదేనా ఎట్లా చెబుతుంది? నేను సొంతంగా చెప్పడం లేదు కదా, ఉపనిషత్తే చెబుతున్నది కదా. మరి ఉపనిషత్తు ఏం చెబుతున్నది? ఏమంటే దీనిలో ఏం చెబుతున్నది? ఒక చోట అధయ ఏష అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే. ఆదిత్య అంతః సూర్యుని లోపల ఉన్నటువంటి హిరణ్మయ హిరణ్మయునుడి పురుష దృశ్యతే, బ్రహ్మముగా కనపడుతున్నాడండి. అదిగో సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని నేను దర్శనం చేసుకుంటున్నాను అని ఆ సూర్యుని చూసి ధ్యాయేత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః అని ఆయన సూర్యుని చూసి ఆ సూర్యుడిలో ఉండేటువంటి నారాయణ స్వరూపాన్ని ఆ పురుషుడిని చూసి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడండి ఒకటి అని చెప్పావు, ఒక చోట ఒక వచనంలో చెప్పావు. తర్వాత మరొక వచనంలో ఏం చెబుతున్నాడు అంటే అధ ఇప్పుడు యహ ఎవరైతే ఏషః ఉన్నాడో ఆ పురుషుడు అంతః అక్షిణి అంతః. అక్షిణి అంటే కన్ను లోపల ఉన్నటువంటి పురుషో దృశ్యతే. కంటిలో ఉన్నటువంటి పురుషుడు అండి అన్నాడు. కంటిలో ఒక పురుషుడు ఉన్నాడంటే ఆ పురుషుడు కూడా బ్రహ్మము అని ఒక చోట చెప్పావు. సూర్యుడిలో ఉన్నటువంటి బ్రహ్మము అని చెప్పావు, కంటిలో ఉన్నటువంటి బ్రహ్మము అంటున్నావు. అంటే అర్థం ఏంటనమాట? అక్కడ ఒక బ్రహ్మము, ఇక్కడ ఒక బ్రహ్మము, రెండు బ్రహ్మాలు ఉన్నాయన్నమాట. అందుకని అన్యత్ బ్రహ్మము. ఇది పూర్వపక్షానికి వచ్చేది. ఇది ఎందుకు వచ్చి ఎట్లా వచ్చాడనంటే శృతి వచనాలను ఆధారంగా చేసుకొని వచ్చాడు. అక్కడ అంతః ఆదిత్య అని చెప్పావు, ఇక్కడేమో అక్షిణి అంతః అని చెప్తున్నావు. కాబట్టి అక్కడ పురుష ఇక్కడ పురుష, ఇద్దరు పురుషులు ఉన్నారని నువ్వు చెప్పావా? ఏకమేవా ద్వితీయం బ్రహ్మమే అనే కదా నువ్వు చెప్పింది. మరి ఇప్పుడు ఇట్లా చెబుతున్నావు ఏంటి? ఇది అనమాట ఇక్కడ, ఇదే అనమాట. ఇది పూర్వపక్షం వేసేటువంటిది ఇది అనమాట. ఆ పూర్వపక్షంతో సాగుతుంటుంది. ఇది మొట్టమొదటి సూత్రం. అయితే ఆ పురుషుడిని సేతువుగా కూడా చెప్పావు. ఆ సేతువుగా చెప్పావు. సేతువు అనంటే అప్పుడు కొలత వస్తుంది. సేతువు అంటే కొలత, ఏదో మైలో 2 మైళ్ళలో ఎంతో కొంత కొలత వస్తుంటుంది. మరి బ్రహ్మమునకు కొలత ఏమైనా ఉందా? లేదు కదా. మరి కొలత చెబుతున్నావుగా, మరి ఆ కొలత కూడా నువ్వే చెప్పావు. ఎక్కడ చెప్పావు అని అంటే ఆ చాందోగ్యంలోనే అధయ ఆత్మ స సేతు విధృతి అని చెప్పావు. అధ య ఆత్మ, యహ ఏదైతే ఉన్నదో ఆత్మ, ఆ పురుషుడు బ్రహ్మము, సేతు విధృతి
సేతువు వలె ధృతమై ఉన్నాడు అని చెబుతున్నావు. అటువంటి సేతువుని మరలా ఏం చెబుతున్నాడు? సేతున్ తీర్థవా అని చెబుతున్నావు. అటువంటి సేతువుని తీర్థవా దాటి అవతల తీరాన్ని చేరుతున్నావు అని 2 చోట్ల సేతువు ఆ బ్రహ్మాన్ని ఉపయోగించేశావు. కాబట్టి ఇన్ని వచనముల ద్వారా బ్రహ్మము ఒక్కటే అని నువ్వు అంటున్నావే. ఇప్పుడు ఒక్కటే అనటానికి మరి పూర్వపక్షం వచ్చింది కదా, దానికి సమాధానం ఏం చెబుతావు? అది ఇది పూర్వపక్ష సూత్రం. ఇది 349లో సూత్రం, పూర్వపక్ష సూత్రం ఇది. పరమతః సేతు ఉన్మాన, అక్కడ ఉన్మాన శబ్దం, ఉన్మాన అంటే కొలత అని అర్థం. ఉన్మాన సంబంధ భేద వ్యపదేశేభ్యః పరమతః, పరం అతః, పరం అతః, పరం అంటే మరొకటి అని, అతః అని అంటే అందువలన, ఆ బ్రహ్మము కంటే. ఏమిటి చెబుతున్నాడు? సేతు ఉన్మాన సంబంధ భేద వ్యపదేశ, పరమాత్మను వంతెనగా చెప్పడం వలన అవయవ పరిచ్ఛేదాన్ని, అవయవములు ఉన్నాయి బ్రహ్మమునకు, పొడవు వెడల్పు ఇంత పొడవున్నాడు అని చెప్పడానికి అవకాశం ఉన్నది అనేటువంటి సంబంధమును ఒక భేదం చెబుతున్నావు అని చెబుతున్నారు. బ్రహ్మమునకు కొలత ఉందని చెప్పావు కాబట్టి ఒక చోట బ్రహ్మము అనేటువంటిది అనిర్వచనము, అచింత్యము, అవాంగ్మన సగోచరము అని చాలా చెప్పావు అటువంటి బ్రహ్మాన్ని. ఇప్పుడేమో వచ్చేటప్పటికి ఇలా చెబుతున్నావు. కాబట్టి మేమేమంటున్నామంటే నీ ఏకమేవాద్వితీయం బ్రహ్మ వాక్యం ఉంచుకోను, సరే. మేమేమనుకుంటున్నామంటే రెండో బ్రహ్మం ఉన్నది అని అనుకుంటున్నాం. రెండో బ్రహ్మం ఉన్నది, ఈ సేతు అనే బ్రహ్మం ఉన్నది. కాబట్టి ఆ సేతు అనే బ్రహ్మం ఉన్నది కాబట్టి 2 బ్రహ్మాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం మేము. కాబట్టి ఇది ఏంటో చెప్పబోయానని ఒక పూర్వపక్షం వేశాడు. అందుకని ఆ పూర్వపక్షం వేశాడు, దాన్ని చెబుతున్నాడు. ఈ ఉన్మానము అనేటువంటి దానికి ముందు అర్థం చెబుతున్నాడు. నువ్వు కొలత చెబుతున్నావు కదా బ్రహ్మానికి, మేము చెబుతున్నాం చూసుకో. నువ్వే చెప్పావు కొలత, బ్రహ్మానికి కొలత చెప్పావు. ఒక చోటేమో ఇట్లా లేదు ఏమి లేదని చెబుతున్నావు, మళ్ళీ నువ్వు ఇక్కడేమో కొలత చెబుతున్నావు బ్రహ్మానికి. కాబట్టి కాబట్టి 2 బ్రహ్మాలు ఉన్నాయి కదా, చూసుకో కొలత ఎట్లా చెప్పావు. ఏం చెప్పావంటే చాందోగ్యంలో తదేతద్ బ్రహ్మ చతుష్పాత్ అష్టాశఫం షోడశకలం అని ఒక పరిమాణం చెప్పావు. ఈ పరిమాణం అనేటువంటి చెప్పావండి. బ్రహ్మము అనేటువంటి దానికి 16 కళలు ఉన్నాయి. 16 కళలకి ఏంటంటే 4 పాదాలు ఉన్నాయి బ్రహ్మానికి. బ్రహ్మానికి 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలు 4 16 అయినాయి. మొత్తం 16 కళలతోటి ఉన్నటువంటి బ్రహ్మము అని నీవు ఎక్కడ చెప్పావు? చాందోగ్యంలో చెప్పావు. చాందోగ్యంలో ఎవరికి చెప్పాడు? సత్యకామ జాబాలకు చెప్పారు. ఈ సత్యకామ జాబాల వృత్తాంతం మీకు తెలుసు కాబట్టి మరలా నేను దాని గురించి చెప్పడం లేదు. ఆ సత్యకామ జాబాలకు ఆ బ్రహ్మము వృషభ రూపంలో చెబుతుంది. ఒక్కొక్క రూపం, ఒక చోట వృషభ రూపంలో, ఒక చోట ఒక పక్షి రూపంలో, ఇట్లా ఈ విధంగా చెబుతుంది. అగ్ని రూపంలో ఒక చోట. ఆ సత్యకామ జాబాలకు బ్రహ్మమును గురించి 16 కళలని అక్కడ వివరంగా చాందోగ్యంలో ఉంది. అక్కడ ఎవరు చెప్పింది అని ప్రశ్నిస్తే బ్రహ్మమే చెప్పాడు. బ్రహ్మమే ఏం చెప్పాడు? 16 కళలు అని చెప్పాడు. కాబట్టి బ్రహ్మమునకు 16 కళలు ఉన్నాయి అని అంటే అక్కడ కూడా బ్రహ్మ నిర్దేశం ఇలా చెబుతున్నారండి అని అంటే ఇంకొక బ్రహ్మము ఉన్నది. నువ్వు చెబుతున్నట్టు ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెబుతున్నావు కదా. మేము అంతక్రితం ఏం చెప్పావు? అహికుండలవత్తులో బ్రహ్మం ఒక్కటే అని నిరూపించావు. అంటే పాము పడుకున్నది నిద్రపోతుంది. ఆ నిద్రపోతున్నటువంటి పామును కదిలిచ్చావు. అది కదులుతుడు, ఇంత పొడవు ఉన్నది, ఇంత ఇది అనేటువంటిది ఓ చైతన్య రూపంలో చెందింది. అప్పుడు ఏమనుకున్నావు? అంతక్రితం నిద్రపోతున్నాడు జీవుడు అనుకున్నావు. ఎప్పుడైతే చైతన్యంలోకి వచ్చేసిందో పరమాత్మ అని అనుకున్నావు. ఇప్పుడు చివరికి 2 వేరువేరుగా ఉన్నాయా? కాదు, చివరికి ఉన్న వస్తువు ఒకటే అక్కడ. అప్పుడు ఏకమేవాద్వితీయం బ్రహ్మం అని చెప్పావు. సరే, ఒప్పుకుంటున్నామండి. అలానే సూర్యుడు అన్నాడు. సూర్యుడి ప్రకాశం వేరుగా ఉంటుందా? ఉండదు, ఇట్లా ఉంటుంది. కాబట్టి ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మ. సరిపోయిందండి. అదెవరు ఒప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి
నువ్వేమంటున్నావు? సేతువుని తీర్తవా అంటున్నావు. సేతువు బ్రహ్మం అనేటువంటిది సేతువు అంటున్నాడు. పైగా ఏం చెబుతున్నావు? నీవే ఆ బ్రహ్మానివే వృషభ రూపంలో వచ్చి, బ్రహ్మానికి 4 పాదాలు ఉన్నాయి, 4 పాదాలు 4 16 అవుతాయి, మొత్తం 16 కళలతోటి ఉన్నాడని నీవే ఈ బ్రహ్మమే అగ్ని రూపంలో ఒకసారి, ఒక చోట పక్షి రూపంలో ఒకసారి, ఇట్లా ఈ విధంగా నువ్వు వచ్చి సత్యకామ జాపాలకి బ్రహ్మము యొక్క ఉపదేశం, బ్రహ్మతత్వాన్ని చెప్పావు. ఇప్పుడు మేము వేసే ప్రశ్న ఏంటంటే, పూర్వపక్షం వేసేది అంటే, ఈ విధంగా చెబుతున్నావు, పైగానేమో కంటిలో ఉన్న పురుషుడినేమో అక్షిణి పురుషుడు అంటున్నావు, ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఆయన్నేమో అంతరాదిత్య హిరణ్మయ పురుష అని కూడా చెబుతున్నావు. కాబట్టి బ్రహ్మాలు వేరువేరు ఉన్నాయి అని అంటున్నాము. ఈ జగతికి, లోకంలో జగత్తులో లౌకిక సేతువు కంటే ఈ సేతువు విలక్షణమైనది, ఈ సేతువు ధర్మబద్ధమైనది అని దీనికి ఒక సమాధానం కూడా చెబుతున్నాడు. ఈ సమాధానం మనకు దీనిలో భాగవతంలో ఉన్నటువంటిది అన్ని సమాధానం కూడా ఇక్కడ చెప్పాడు. ఏమిటంటే, విషయ సుఖములందు లేశమైనను ఆసక్తి లేనటువంటి వాడు అయినను పశువులు, పక్షులు, మనుషులు, దేవతలు మొదలు జీవయోనులందు తన కోరికతో శరీరములను దాల్చి తాను నిర్మించే ధర్మ మర్యాద పాలించే కోరిక రమించి అటువంటి భగవానుడు పురుషోత్తమ నమస్కారం. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు? ఆ పరమాత్మ విషయ సుఖములందు ఏమాత్రం ఆసక్తి లేదండి. అటువంటి ఆయనకి ఈ పశువులు, పక్షులు, ఇవన్నీ ఈ చరాచర జగత్తులో ఉండేటువంటి ఈ భూతములన్నీ ఉన్నాయే, తమ కోరికలతో శరీరములను తాల్చి ఉపాధులు తీసుకొని అవి తాము నిర్మించిన ధర్మ మర్యాదలను పాలించే కోరికతో ఉంటుంటాయి అని చెబుతున్నాడు. అంటే ఏమిటనమాట, ఈ తిర్యంగ మనుషులన్నీ కూడా ఈ జగత్తులో ఉండేటువంటి వాటి అన్నీ కూడా ఈ ఇవన్నీ కూడా అలా కోరికలతోటే ఉంటుంటాయి. అవన్నీ తరించడం కోసం అండి అని చివరికి చెబుతారు. అది అవన్నీ తరించడం కోసం ఒక సేతు వచ్చింది అని చెబుతున్నాడు. అది చివరికి ఏంటి చెప్పేది? చివరికి ఈయన చెప్పేటువంటిది ఈ సేతు అనే మాట చెప్పాడు, ఉన్మన అనే మాట వేశాడు. ఆ సేతువుకి ఉన్మన అంటే కొలతున్నది, ఈ విధంగా ఉన్నది కదా. కాబట్టి నువ్వు వేసినటువంటి ప్రశ్నలకి ఏమిటి చెప్పు? 2 బ్రహ్మలు ఉన్నారని అంటున్నావు. ఏమంటున్నావు? అదిగో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఆ బ్రహ్మము, అందుకోసం సేతువు. అదిగో ఎవరంటే రకరకాల ఉపాధులు తీసుకొని ఉంటారు, పశువులు, పక్షులు, మనుషులు, ఈ విధంగా వాళ్ళందరూ తరించడం కోసం ఒక సేతువు అని అన్నాం. అందుకని అన్నాం. సరే, అయితే ఇంతకీ ఏం సమాధానం చేస్తే చెప్పు అన్నాడు. ఇప్పుడు పూర్వపక్షాన్ని ఖండిస్తున్నాడు. ఇది పూర్వపక్షం. ఇది ఎందుకంటే పూర్వపక్షాలు అనేటువంటిది మనస్సుకి ఏంటంటే ఒక పదును కలిగించేటువంటిది, బుద్ధికి పదును కలిగించేటువంటిది ఏది? పూర్వపక్షాలు అనేటువంటివి. ఈ పూర్వపక్షాలు అనేటువంటివి కూడా ఎలా ఉంటాయి అంటే, పూర్వపక్షాలు విషయైవ పూర్వపక్ష, విషయైవ పూర్వపక్ష తథ ఉత్తరం సంగతిశ్చేతి పంచాంగం శాస్త్రి అధికరణం స్మృతం. పూర్వపక్షం 5 విధాలుగా ఉంటుందండి. పూర్వపక్షం 5 రకాలు. పూర్వపక్షం విషయ పూర్వపక్ష, ఉత్తరం అని ఇట్లా ఈ విధంగా సంగతిశ్చ అనేటువంటిది పంచాంగం 5 అంగములతోటి ఈ పూర్వపక్ష ఉంటుంది. ఇది సిద్ధాంతం, ఇది శాస్త్రం చెబుతున్నది. దీనిలో విషయో అనేటువంటి మొట్టమొదటిది. విషయో అని అంటే సంశయం, నాకు సంశయంగా ఉందండి ఈ సూత్రంలో ఈ అర్థము లేకపోతే ఈ భావము అని అంటారు. అది ఒక రకమైన పూర్వపక్షం. దాని సమాధాన సిద్ధాంతం చెప్పాలి. తర్వాత విషయ అనేటువంటిది అత్యంత ప్రధానం. ఇప్పుడు చెబుతున్నటువంటి విషయము వెరీ ఇంపార్టెంట్ అండి ఈ శృతివచనం. ఉదాహరణకి ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, దీనికి తిరుగులేదు.
సర్వం కల్విదం బ్రహ్మ, ఇది తిరుగులేదు. ఇవి ఫండమెంటల్స్, ఇవి ఎవరు ఏమనేటువంటి లేవు. కాబట్టి అత్యంత ప్రధానం అనే విషయం చెప్పేటప్పుడు ఇది అత్యంత ప్రధానము అనేటువంటి చెప్పేటప్పుడు అటువంటి శృతి వచనాలను ఉపయోగిస్తారు. ఇకపోతే పూర్వపక్షం అనేటువంటి మూడోది ఉన్నది. ఏమిటంటే పూర్వపక్షం అంటే ఆక్షేపణ. నువ్వు చెబుతున్న దానికి నేను ఆక్షేపిస్తున్నాను అనగా నేను ఏమన్నమాట, నువ్వు చెప్పే దాంట్లో ద్వంద్వ విధానం ఉన్నది, క్లియరెన్స్ లేదు, పైగా నాకు దోషం కూడా కనపడుతూ ఉన్నది, ఇటువంటి భావాలతోటి వచ్చేటువంటి దాన్ని పూర్వపక్ష అంటారు. ఇది మూడోది. ఇకపోతే నాలుగో అంశము ఉత్తరం, ఆక్షేపణకు సమాధానం. ఈ ఆక్షేపణ చేసేటువంటి పూర్వపక్షం, ఆ పూర్వపక్షానికి చేసినప్పుడు దానికి చెప్పే సమాధానాన్ని ఉత్తరం అంటారు. అది దాని సమాధానం చెబుతామే దానికి ఉత్తరం అంటాం. ఇకపోతే చివరిది సంగతి ఉన్నది. సంగతి అంటే సంబంధం. ఈ ఏమిటి సంబంధం అంటే, ఒక అధ్యాయం మొదలుపెట్టారు, అవిరోధాధ్యాయము. ఆ అధ్యాయంలో కొన్ని అధికరణలు, కొన్ని అధికరణల కింద కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ హెడ్డింగ్ ఏం చెప్పావు, అవిరోధాధ్యాయం అనే హెడ్డింగ్ చెప్పావు. దానికి తగ్గట్టుగానే ఆ సూత్రాలన్నీ సంబంధంతో ఉంటాయి. అలా ఉంటే అప్పుడు సరిపోతుంది, లేకపోతే దానికి ఆక్షేపణ చేసేస్తారు. అలా ఉండేటువంటి దాన్ని సంగతి అంటారు. సంగతిగా ఉన్నాయా లేవా, 4 భాగాలు మనకి దీనిలో ఉన్నాయి. 4 భాగాలు 4 విధములైనటువంటి విషయాలతో ఉన్నాయా లేవా బ్రహ్మసూత్రాలు, ఇట్లా ఉన్నాయి అనేది. కాబట్టి ఈ పూర్వపక్షాన్ని మనకు 5 భాగములుగా సిద్ధాంతం చెప్పారనమాట. ఈ 5 విషయముల దృష్టిలో పెట్టుకొని ఎక్కడ సంశయం వచ్చింది, ఎక్కడ సిద్ధాంతం వచ్చింది, ఎక్కడ ఉత్తరం వచ్చింది అనేటువంటి వింగడించుకుంటూ పోతుంటే ఏది ఆ భావాలను, ఆ సూత్రాలను, వాటిని అప్పుడు ఒక పద్ధతిగా ఉంటుంది. ఒక వింగడించుకొని పోతుంటేనే దాని ఓహో ఇది పూర్వపక్ష సూత్రము, ఇది సిద్ధాంత సూత్రము, ఇది విషయ అంటే సందేహం నిర్ణయించే పోగొట్టేటువంటిది, ఇట్లా ఈ విధంగా అని తెలుసు. కాబట్టి మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ పూర్వపక్షం అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక దీనిలో పూర్వపక్షం వేశాడు, బ్రహ్మము వేరు, ఆ బ్రహ్మం వేరు, ఈ బ్రహ్మం వేరు అనటానికి ఒక 2-3 ఉదాహరణలు చెప్పాడు. కంటిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మము చెప్పాడు, సేతువుగా ఉన్నటువంటి బ్రహ్మము ఒకటి చెప్పాడు, రెండోది చెప్పాడు. ఇక పైగా సత్యకామ జాబాలకు చెప్పినటువంటి బ్రహ్మము అది వేరు. ఇట్లా బ్రహ్మాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి బ్రహ్మం వేరు, ఇంకొక బ్రహ్మం ఉన్నది అని మేము అంటున్నాము అని పూర్వపక్షం వేశారు. ఈ పూర్వపక్షానికి ఖండిస్తూ సిద్ధాంతం చేయాలి, అనగా ఉత్తరం. దీనికి ఉత్తరం చెప్పాలి, ఉత్తరం సమాధానం చెప్పాలి. దానికి ఏం చెబుతున్నారు, 350వ సూత్రంలో చెబుతున్నాడు, సామాన్యాత్ తు అనేటువంటిది ఎక్కువగా మనకు ఈ సూత్రాల్లో కనబడుతుంటుంది. తు అంటే అర్థం ఏమిటనమాట, పూర్వపక్షాన్ని నిరాకరిస్తున్నాను అని అర్థం. అది ఈ సూత్రంలో ఏం చెబుతున్నా, సూత్రంలోనే చెబుతున్నాను. అంత క్రితం 349లో పూర్వపక్షం వేసావే, ఆ పూర్వపక్షాన్ని నేను తు అనేటువంటి ఈ అక్షరంతో నిరాకరిస్తున్నాను అని అర్థం. అది తు అనేటువంటి. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు, సామాన్యాత్ అంటే సామ్యము వలననే సేతువు. సామ్యం అంటే పోలిక. ఒక పోలిక కోసం చెప్పానండి. ఏదైనా ఒక మనం ఉపమానం అంటారు, పోలిక అంటే ఉపమానం అంటారు. సహజంగా ఉపమానంతో చెబితే తొందరగా బాగా తేలిగ్గా అర్థం అవుతుందండి. ఓ బంగారులాగా ఉంటాడండి అని అంటే దాని యొక్క అర్థం తెలిసిపోతుంది బాగా, కలర్ ఇదంతా ఇది అట్లా ఈ విధంగా అనమాట. కొంతమందిని ఇది ఎలా చెప్పాలంటే కొంత గౌరవం ఇదిగా చెబుతారండి, అయ్యా అది ఎట్లా ఉంటాడండి అసలు, ఆయన సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తేనండి అంట. సరే బాగానే ఉంది అంటే బాగానే, అసలు కలర్ ఎట్టుంటాడండి అని అంటే శ్రీరామచంద్రమూర్తి అన్నారుగా, శ్రీకృష్ణ అన్నారుగా, ఎంతో ధనిగా చెప్పారో చూసారు, అర్థమైంది. అది
ఎలా ఉంటాడండి కలర్ అంటే సాక్షాత్ లక్ష్మణస్వామి అండి అని అంటే అక్కడ కలర్ చూసుకోండి ఎట్లా అంటే ఆ కలరు అలా చెప్పించకుండా ధ్వనిగర్భితంగా ఈ పదాలు పైగా ఉపయోగించేదండి ఎలా చెబుతుంటారో చూసుకోండి, అలా చెబుతుంటారు ఇది. అదే అట్లనే ఇక్కడ కూడా సామ్యము సామ్యము అనేటువంటిది పోలిక. ఎక్కువగా ఈ పోలిక అనేటువంటిది మనకు అలంకారాల్లో ఉపమాలంకారంలో వస్తుంది. సామ్యం ఉపమాలంకారంలో వస్తుంది. మనం చూసుకోండి ఎక్కువగా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం లౌకిక జగత్తులో కూడా మాట్లాడేటప్పుడు అందరూ ఆలోచించరు కానీ ఎక్కువగా ఉపమాలంకారాన్ని వాడుతుంటారు. ఎక్కువగా ఉపమాలంకారంగా వాడుతుంటుంటాడు. ఏదో తిన్నాడు అనుకోండి, బాగా మధుర బాగా తీయంగా, అబ్బో ఇంకేముంది అమృతం అండి అంటాడు. నిజంగా అమృతం అది కాదు కదా. వాడు ఎలా ఉపయోగిస్తాడో చూసుకోండి. అట్లా ఈ విధంగా మనం కొన్ని తెలియకుండానే మన నిత్య జీవితంలో మనం ప్రపంచంలో జరుగుతున్నప్పుడు కొన్ని పోలికలు తోటి అనగా ఉపమాలంకారాన్ని ఉపయోగిస్తూ ఉంటుంటాం. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక ఈ 3 అలంకారాలు జనరల్గా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ 3 అలంకారాలు గొప్ప విశేషం ఏంటంటే చదువుకోని వాడు కూడా ఉపయోగిస్తాడండి. వాడికి తెలియదు ఆ సంగతి. ఆయనండి సాక్షాత్ శ్రీరాముడేనండి అని అంటాడు. చూసుకోండి అసలు ఏమాట, అది ఒక అలంకారం అది. అట్లా ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతుంది. అట్లనే ఇక్కడ కూడా ఒక పోలిక వస్తున్నది. ఈ బ్రహ్మము సృష్టి స్థితి లయకారకుడు అనేటువంటి తెలిసింది. అందుకని ఎవ్వని జనించు జగమెవ్వని లోపల ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యయుడు మధ్య లయ ఎవ్వడు వాణినాత్మభవ ఈశ్వరుడే శరణ. అదే విషయాన్ని మొట్టమొదటి మనకు జన్మాద్యస్యతో వధ అనేటువంటి దానిలో చెప్పాడు భాగవతంలో. మనకు దీనిలో కూడా వచ్చింది అదనమాట. అనగా సృష్టి స్థితి లయలు అనేటువంటివి ఆయన చేతిలోనే ఉన్నాయి, ఆయనే చేస్తుంటాడు. సృష్టించడము, స్థితి పోషించడము, లయ అనేటువంటిది లయం తనను చేసుకోవడం, తనలో విలీనం చేసుకోవడం అంతా ఆయనదే డ్యూటీ, మొత్తం ఆయనే చేసుకుంటాడు. వాళ్ళనే ఒక్కొక్క కార్యానికి సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ రుద్ర అనేటువంటి భాగాలుగా కనపడుతూ ఉంటుంటాడు ఆయన. కానీ జాగ్రత్తగా చూస్తే ఆ సృష్టి చేస్తున్నది బ్రహ్మ ఎవరంటే ఆ బ్రహ్మలో ఉండేటువంటి పరబ్రహ్మమే. అలానే విష్ణువు పోషిస్తున్నాడంటే ఆ విష్ణువులో ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఆయనే ఈ రూపాలతోటి. అట్లనే రుద్రుడు లయం చేసుకుంటున్నాడంటే ఆయనే ఈ 3 పనులు చేస్తున్నాడండి వీధిలో. ఆ ఒక్కడి 3 పనులు చేస్తున్నాడు. అటువంటి ఆయన అజము, అద్వితీయము, అవినాశి, అవ్యయము, ఇవన్నీ మళ్ళీ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. అటువంటి వాడండి ఆయన ఆ బ్రహ్మము, ఆయన కంటే మించినటువంటి ఎవరు లేరు అని చెబుతూ ఇక ఏం చెబుతున్నారంటే బ్రహ్మం గురించి చెప్పి, అందువలన సేతువునకు అవతలి తీరమున మరో పదార్థము ఉన్నదని భావించుట నిరాధారము అని కొట్టిపారేస్తున్నారు. సేతువునకు అవతల ఒక పదార్థం ఉన్నది అని నువ్వు అంటున్నావు, కానీ ఏమి లేదండి అని అన్నావు. మరి ఏమి లేకపోతే మరి సేతు ఎందుకండి, ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టారండి? సేతు జలములను బంధించి అవతలి తీరమునకు జీవులను పరమాత్మ పరమపదమునకు చేర్చును. అక్కడ సేతు ఉన్నది, పోలిక చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. జలములను బంధించి సంసారములైన జలములను బంధించేసేసి జీవులను అవతల తీరానికి చేర్చడానికి ఈయన సేతువు ఆధారము. ఇక్కడ సేతు అంటే ఆధారం. ఏ ఆధారంతో నీవు ఆ బ్రహ్మమును చేరుతున్నావు? ఎందుకంటే నీకు చేరాలంటే మధ్యలో ఏముందయ్యా అంటే నీళ్లు ఉన్నాయండి. నీళ్ళేం సామాన్యంగా ఉన్నాయా? సంసార సాగరము అనేటువంటిది ఉన్నది. మరి దీని గురించి
మరి అవతలొడ్డుకి పోవాలి అంటే సంసార జలధిని దాటితేనే, ఆ సంసార జలధిని దాటితేనే ఆ పరబ్రహ్మము కనబడతాడు. కాబట్టి ఆ పరబ్రహ్మం కనబడటానికి ఆ పరబ్రహ్మమే సేతువు మాదిరిగా నీకు ఉపయోగపడతాడు. సేతువు మాదిరిగా ఎలా ఉపయోగపడతాడు అని అంటే అదే ఇక్కడ వచ్చింది. ఏమిటంటే మనకు జ్ఞానం అనేటువంటిది అని అర్థం. అది ఆ జ్ఞానం అనేటువంటి సేతువు ద్వారా ఉపయోగపడతాడు. అట్లా ఉపయోగపడతాడండి. నీ జ్ఞానం ఉంటే నువ్వు అవతల చేరచ్చు అని అర్థం అనమాట. ఇది కాబట్టి సేతు జలవులను బంధించి అవతల తీరమును జీవులను పరమాత్మ పరమపదానికి చేరుస్తాడు. కాబట్టి అవతలకి చేర్చేటువంటి బాధ్యత కూడా ఆయనకే ఉన్నది. అప్పుడు సేతువు మాదిరిగా పోలికగా ఉంటాడు. అది ఇప్పుడు మనకు దీనిలో భగవద్గీతలో కూడా జ్ఞాన నౌక అని వచ్చింది. జ్ఞాన నౌక, జ్ఞానం అనేటువంటి నౌక పడవ. ఈ పడవ ఎప్పుడు ఉపయోగిస్తామండి? నీళ్ళలో ఉపయోగిస్తాం కదా. ఆ జ్ఞానం అనే నౌక ఎవరు? బ్రహ్మము. జ్ఞానం అనే నౌక ఎవరంటే బ్రహ్మం. ఆ జ్ఞానం అనే నౌకలో కూర్చున్నావంటే అవతల తీరాన్ని చేరుతావు. అవతల తీరాన్ని చేరుతావంటే సంసారంతో నీకు ఏమాత్రం సంబంధం లేదు అని అర్థం. అది ఈ సంసార జలధి నుండి బయటపడతావు అని ఒక అర్థం. అది అవతల చేరావు అని అర్థం. దీనికి రామాయణంలో ఉన్నటువంటిది ఒక దీర్ఘంగా ఆలోచిస్తే రామేశ్వరం దగ్గర సేతు నిర్మించారు అని మనకి కోతులన్నీ సేతు నిర్మించారు. సరే, ఇక్కడ భౌతికంగా పారమార్థికంగా ఆలోచిస్తే చూడండి. పారమార్థికంగా ఆలోచించేటు కోతులన్నీ ఏం చేసినాయో నిర్మించాయి. ఆ నిర్మించి అవతల కోతులన్నీ అవతలకు పోయినాయి అని అర్థం. అవతల దాటేసేసి ఎందుకు దాటారు అని అంటే తత్వమసిని దర్శించడానికి. తత్వమసి అంటే ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మము ఏ రూపంలో అక్కడ ఉన్నది? వేదమాత బ్రహ్మంలో ఉన్నది. ఆ వేదమాత బ్రహ్మాన్ని దర్శించడానికి పోయినారు. వీళ్ళందరూ ఎందుకు కట్టారంటే ఈ రాళ్ళేసి ఇదంతా ఏం పని లేక ఎంత ఊరికి ఈ కోతులన్నీ అన్ని పని చేసినాయా? ఎందుకోసం వీళ్ళందరూ చేశారు? సీతాదేవి కోసం కదా చేసింది. సీతాదేవి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అంటే ఏమిటి? బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని దర్శించాలి అంటే ఈ మధ్యలో అడ్డం ఉందండి. ఈ నది, ఈ సముద్రం అడ్డం ఉంది. ఆ సముద్రం అడ్డం ఉంది కాబట్టి సముద్రాన్ని దాటాలి. కాబట్టి అప్పుడు జ్ఞానంతో ఒక్కొక్క బండని వేశారు. అనగా జ్ఞానం అంటే ఏమిటి? ఒక్కొక్క బండ మీద రామ అనేటువంటి పదం రాసి ఆ నీళ్ళలో పడేస్తున్నారు. అవన్నీ పైకి మునిగిపోవడం, పైకి తేలుతుంది. ఇది ఆధ్యాత్మికమైనటువంటి భావన. ఇక్కడ ఒక పెద్ద సేతు ఏర్పడింది. ఆ సేతు మీద దాటి వెళ్ళారు. ఈ సేతు ఏమైందనమాట? వాళ్ళకి ఆధారమైంది. ఈ బ్రహ్మం అనేటువంటి రామ అనేటువంటి బ్రహ్మము ఆధారమైంది. ఆధారమై అవతలికి పోయి చేరారు. ఇది సేతువులో ఉన్నటువంటి ధనుగర్భితమైనటువంటి అర్థం. ఇది అక్కడ ఏది మనకు రామేశ్వరం సేతు. కాబట్టి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చేది ఏమిటంటే చివరికి ఈ జీవులందరూ కూడా ఉద్ధరించడం కోసము బ్రహ్మము సేతువు మాదిరిగా ఉన్నాడు. అంతేగాని ఆయన కొలత ఎంతుంది, 2 కిలోమీటర్ల సేతు ఉంది అట్లా అని ఈ విధంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ విధంగా ఏంటంటే బ్రహ్మమును గురించి చెప్పవలసి వచ్చేటప్పుడు వివరంగా చెప్పుకోవాలి. ఇదంతా బ్రహ్మమే అని చెప్పాడు. సత్యకామ జాబాలలో కూడా వృషభం అగ్ని రూపంలో వచ్చినటువంటి చెప్పినటువంటి విషయం అంతా కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మాన్ని గురించి వివరించారు 16 కళలు. అది అర్థం. అంతేగాని అక్కడ బ్రహ్మం వేరేని కాదు. అట్లానే అక్షపురుషుల్లో ఉన్న బ్రహ్మం వేరు, అలానే సూర్యుల్లో ఉన్న బ్రహ్మం వేరు అనుకుంటున్నావు కాదు. ఒకటే బ్రహ్మం. బ్రహ్మం అనేటువంటి వాళ్ళు ఒకటే. కాబట్టి నీవు వేరువేరుగా ఇద్దరు బ్రహ్మలు ఉన్నారు అని భావించడం అవసరం లేదు. ఇదంతా అర్థం వివరణ కోసమే చెబుతున్నారు అనేటువంటి తెలుసుకో. సూర్యుల్లో ఉన్న బ్రహ్మం ఒకటే, అక్షపురుషుడు బ్రహ్మం ఒకటే. ఇట్లా ఈ విధంగా అర్థం చేసుకో అని చెబుతున్నారు. అందుకనే మనకి మొట్టమొదటి త్రిసత్తులు ఉన్నాయి చూసారు. ఆ సత్తులు చెప్పారు. ఆ సత్తులు బాగా అర్థం చేసుకుంటే అప్పుడు
జ్ఞానపరంగా ఆలోచించు అని చెబుతారు. అది సత్తులు ఎందుకు చెప్పారంటే నువ్వు జ్ఞానపరంగా ఆలోచించు, అవిద్య అనేటువంటి దాన్ని పెట్టుకోకు అని చెప్పి. అవిద్య అనేది తొలగిపోయినప్పుడే, అవిద్యనే తొలక్కపోతే భేదం కనపడుతుంటుంది. అవిద్య అనేది తొలక్కపోతే భేద రూపం కనపడుతుంది. కాబట్టి అవిద్య అనేటువంటిది తొలగాలి అని చెబుతున్నారు. అవిద్య తొలగిపోతే జ్ఞానం కలిగితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ధ్వని ఏమిటో అర్థమవుతుంది. అందుకని అట్లనే ఇక్కడ సేతు అనేటువంటిది ఉన్మాన అంటే కొలత అనేటువంటి భావంతో చెప్పలేదు. ఈ సేతు అనేటువంటిది ఏంటంటే లౌకిక జగత్తులో సేతుగా ఉంటుంది. ఇది ధార్మిక జగత్తు. ధార్మిక జగత్తులో ఉన్నటువంటి సేతు బ్రహ్మము. అది సామ్యం ఇక్కడ తెలుసుకో. ఈ సేతు ఏమిటంటే బ్రహ్మం అనేటువంటి సేతువు జీవులను సంసార జలధి నుండి కైవల్యానికి చేరుస్తుంటాడు. జీవులను సంసార జలధి నుండి చేరుస్తుంది, పైకి తెలుసు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ జీవులు అనన్యాస్ చింతయంతో మాం, ఎవరైతే అనన్య చింతనతో నన్నే ధ్యానం చేస్తూ ఉంటుంటారో వాళ్ళని నేను, వాళ్ళ సంగతి అంతా నేనే చూసేసుకుంటుంటాను అన్నాడు. అనగా వాళ్ళని ఒడ్డుకు చేర్చడం, వాళ్ళని చూపించడం అన్నీ నేనే చూసుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సేతు మాదిరిగా వాటిని పనిచేస్తున్నాను. ఒక ఆధారం మీకు అవతల ఒడ్డుకు చేరాలి, ఇట్లా మొత్తం నేనే చూసుకుంటున్నాను. దానికి ఏమిటి ఉపాసన, దాన్ని అనన్య చింతన. ఆ అనన్య చింతనతోటి ఉన్నప్పుడే ఇది. అందుకని దానిలో కూడా గీతలో కూడా అన్యథా శరణం నాస్తి శరణ అని మనం మామూలు దీనిలో కూడా జనరల్గా చెబుతుంటాం అనమాట. ఆ శరణ అనేటువంటిది కూడా చెబుతుంటాం. అట్లనే గీతలో కూడా శరణు అనేటువంటి దానికే ప్రధానమైనటువంటి దాన్ని ఇచ్చాడనమాట. అనగా శరణు పొందటం అనేటువంటిది కూడా ఏంటంటే జ్ఞాన స్థాయిలో అతి తీవ్ర స్థాయి. జ్ఞానం బాగా పొందినటువంటి వాడే శరణు కూడా పొందుతుంటాడు. జ్ఞానం పొందినటువంటి వాడే శరణు అనుకుంటూ వస్తాడు. విభీషణుడు జ్ఞానం పొందాడు కనుకనే ఎక్కడ బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకొని శరణు అనుకుంటూ వచ్చాడు. అక్కడ విశేషమైనటువంటిది. అట్లా అనమాట అది. అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఈ జీవులు ఉద్ధరించడం కోసము బ్రహ్మం సేతు మాదిరిగా ఉన్నాడు అని చెప్పాడు. ఇంకా ఏం చెబుతున్నారంటే 351వ సూత్రంలో ఇందులో బుద్ధ్యర్థ పాదవత్, బుద్ధితో బ్రహ్మమును ఉపాసన చేసుకోవడానికి పాదవత్ బ్రహ్మమునకు 4 పాదాలు. బ్రహ్మం 4 పాదాలు, 16 కళలు ఉన్నాయని సత్యకామ జాబాల వృత్తాంతంలో చెప్పారు కదండి. మరి దాని సంగతి చెబుతున్నాడు. ఎందుకు చెప్పాము అని అంటే ఉపాసన కోసం చెబుతున్నాం. ఉపాసన కోసం చెబుతున్నామండి. ఆ ఉపాసనలన్నీ కూడా చాందోగ్యోపనిషత్తులో ఒక 40-50 ఉపాసనలు ఉన్నాయి. మరి ఉపాసనలు ఉన్నప్పుడు దాన్ని ఒక చోట ఆదిత్యోపాసన అన్నారు, ఇంకో చోట గాయత్రి ఉపాసన అన్నారు, ఇంకో చోట ఏమన్నారనంటే ఇది మన అగ్నిగా ఉన్నది చూసావు ఏమిటనమాట, దీనిలో ఉండేటువంటి వైశ్వానరోపాసన అన్నాడు ఒక చోట. అట్లా ఈ విధంగా ఉపాసనలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఉపాసనలన్నీ ఏమిటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ఉపాసనలన్నీ కూడా ఎక్కడికి చేరతాయి? బ్రహ్మమునకే చేరతాయి, బ్రహ్మానికే చేరతాయి. అందుకని వివరం చెప్పానండి అని అన్నాడు. ఒక్కొక్కటి పట్టుకుంటారు. ఒకళ్ళు గాయత్రి ఉపాసన పట్టుకుంటారు, ఇంకొకళ్ళు ఆదిత్యోపాసన పట్టుకుంటారు. ఇట్లా ఈ విధంగా ఈ ఉపాసనలు ఉంటాయి. ఈ ఉపాసనలన్నీ చేరేది గమ్యస్థానము ఆ బ్రహ్మాని కోసమే, ఉపాసనల కోసమే చెప్పానండి. అక్కడ 16 భాగాలు, అంతేగాని అక్కడో బ్రహ్మ ఇక్కడో బ్రహ్మ అనేటువంటిది లేదు. అది అర్థం చేసుకోండి అని ఈ సూత్రం చెబుతున్నాడు 351. దీనిలో ఉపాసన కోసమే. అందుకని సత్యకామ జాబాల వృత్తాంతంలో ఈ 16 ఏమిటో చెబుతున్నాడు. ఈ 16 ఏమిటట? 4 దిక్కులు, 4 కళలు ఒకటి, అది ఒక భాగం, అది ప్రకాశం.
భూమి, అంతరిక్షము, దివి, సముద్రం అనేటువంటివి ఇవన్నీ బ్రహ్మమే అని చూడటం. ఇది అంటే విడగొట్టి చెబుతున్నాడు, ఏం లేదు, అర్థం చేసుకోమని. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. విద్యుత్తు అని అంటే అర్థము ఆకాశంలో వర్షాలు పడినప్పుడు, మేఘాలు వచ్చినప్పుడు అది విద్యుత్తు. మనకు ఈ కరెంటు కాదు. ఇది సామాన్యంగా ఏం చేశారంటే, ఈ కరెంటుకి ఏం చెప్పారంటే, ఇంగ్లీష్ కరెంటు కదా ఇది, అందుకని ఏం చేశారంటే తెల్లగా వెలుగుతుంది కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి ఆ విద్యుత్తుని తీసుకొచ్చి దీనికి తగిలిచ్చారు. విద్యుత్తు అనేది సంస్కృత భాష ఇది, అందుకని మనకు అన్ని చోట్ల విద్యుత్ సౌధము, విద్యుత్తు అనే మాట ఉపయోగిస్తారు. విద్యుత్ సౌధం పూర్తిగా సంస్కృత భాష అది. విద్యుత్ సౌధం హెడ్డింగ్ ఉంటుంది ఆ ఆఫీస్ పైన, కరెంట్ ఆఫీస్ అనమాట అది. కాబట్టి విద్యుత్ అనేది ఇది ఒకటి. అట్లా 4 కళలు. అట్లానే ఇక శరీరానికి వస్తే కన్ను, చెవి, మాట, మనస్సు అనే 4 కళలు. ఇవి కూడా కన్నుకు సంబంధించినటువంటిది, చెవికి సంబంధించినటువంటి, మాట అనేది 4 కళలు. అంటే ఆయతనవంతుడని అర్థం. ఇక్కడ అర్థం ఏమిటంటే కన్నులో ఉండేటువంటి శక్తి, చెవిలో ఉండేటువంటి శక్తి, వాక్కులో ఉండేటువంటి శక్తి, మనస్సులో ఉండేటువంటి శక్తి అన్నీ కూడా బ్రహ్మమే ఇది చెప్పేది అని ఇన్ని వివరంగా చెప్పానండి, అంతేనే కానీ ఏం లేదు. అంతేగాని అదో బ్రహ్మం ఇదో బ్రహ్మం నేను చెప్పడం లేదండి, ఇది బాగా అర్థం చేసుకోండి అని మన శంకర్లు గారు వ్యాఖ్యానం చేసి చెబుతున్నారు. అది ఈ పూర్వకాలంలో వాళ్ళు ఏమనుకున్నారు, ఈ చదువుకొని ఈ ఉపనిషత్తులు మండన మిశ్రులు లాంటి వాళ్ళు, అక్కడే ఒక రకంగా ఉంది, అక్కడ అక్షిణి పురుషుడు అన్నాడు, ఇక్కడేమో అంతఃపురుష అన్నాడు, ఇదేంది ఇట్లా చెబుతున్నాడు, ఇది కాబట్టి ఇటు పక్కన పెట్టేద్దామని, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది పక్కన పెట్టేసేసి కర్మకాండకు సంబంధించిన వేద మంత్రాలు పట్టుకొని ఈ వేద మంత్రాల ద్వారా మనం బ్రహ్మం చేరొచ్చునని దాంతో కూర్చున్నారు వీళ్ళు. ఎప్పుడైతే ఈ అర్థం అన్ని వ్యాఖ్యానం చేసి చెప్పారో శంకరులు, అప్పుడు ఏమైంది, వాళ్ళ యొక్క మనసు మారింది. అప్పుడు అర్థం చేసుకున్న పరమాత్మ అనేటువంటిది, బ్రహ్మం అనేటువంటిది. అక్కడి నుంచి పూర్తిగా మార్పు వచ్చేసేది. శంకరుల వారి దగ్గర నుంచి పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటిదాకా ఎవరికి అర్థం కాక వాళ్ళందరూ సులభంగా ఉన్నటువంటి బౌద్ధంలోకి చేరారు. చాలా చోట్ల మనకు బౌద్ధం సౌత్రాంతికులు ఒక 4 రకాలు ఉన్నారు. ఈ నాస్తికులు వాళ్ళలో కూడా బౌద్ధులు చేరుతారు. వాళ్ళల్లో చేరిపోయినారు, సులభమైనటువంటి వాటిలో చేరిపోయినారు. ఆ చేరిపోవటం వల్ల అప్పుడు శంకరులు ఏం చేయాల్సి వచ్చింది, ఇంతమంది చేయాల్సి, ఆ సేతు హిమాచలం ప్రయాణించి మొత్తం 4 మఠాలు స్థాపించుకుంటూ అనేక మంది శిష్యుల్ని చేసుకుంటూ వస్తారు. దీనిలో కూడా మండన మిశ్రుడు అంటాడు, మీ శిష్యులు అనేటువంటి వాళ్ళని చూస్తున్నామంటే వాళ్ళు బ్రహ్మ విద్యా సంపన్నులు, వాళ్ళని చూస్తుంటే కూడా అనిపిస్తుంటుంది అని అప్పుడు అంటాడు. అనగా ఏమిటంటే అక్కడ అప్పుడు జరిగినటువంటి సంఘటనలో చూస్తుంటే ఈయన 100 మంది 200 మంది ఈయన శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కూడా వాళ్ళు శంకరులు వాదిరిగానే వీళ్ళు కూడా ఈ బ్రహ్మ విద్యను వ్యాప్తి చేసుకుంటూ చేస్తారు అనే భావన కూడా మనకు శంకర విద్యలో కనబడుతుంది. అది అంటే క్రమంగా ఆ శిష్యులకి కొంతమందికి తెలిసింది బ్రహ్మజ్ఞానం, అట్లా వ్యాప్తి జరుగుతుంటుంది. అటువంటి బ్రహ్మజ్ఞానం విన్నటువంటి వాళ్ళు, జ్ఞానామృతం విన్నటువంటి వాళ్ళకి ఫలం కూడా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆ జ్ఞానామృతం ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత ఆనందాన్ని పొందుతారు. చివరికి ఏమని అర్థం చేసుకున్నాడనంటే, ఉపనిషత్తుల్లోని బ్రహ్మజ్ఞానం వల్లనే శాశ్వత ఆనందం వస్తుంది, మా కర్మకాండల వల్ల మాత్రం రాదు అని చివరికి టర్న్ అవుతాడు. అది గొప్ప విశేషం. అట్లా టర్న్ అయినాడంటే కారణం శంకర్లు, అది వస్తుంది అన్నమాట అని చెబుతూ దీనిలో చివరిగా చెబుతున్నాడు. మనుషుల్లో మందబుద్ధులు, మధ్యములు రకరకాలుగా ఉంటారుగా. 3 కేటగిరీస్, ఆర్డినరీసు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉన్నట్టుగానే ఉంటారు 3 విధాలుగా వాళ్ళు. అందువలన వారు బ్రహ్మమునందు బుద్ధిని ఏకాగ్రత చేయడానికి పాద విభజన చేసి 16 కళ్ళగా చెప్పారండి. ఇంత బ్రహ్మాన్ని సేవించాలి అన్నట్టు ఎట్లా, ఎంత దాన్ని ఉన్నదనుకోండి, ముక్కలు చేసుకుని తడవ కాస్త బస్తా అంతా తీసుకెళ్ళి పెట్టాలంటే ఎక్కడ పెడతాడు? తడవకు ఒక 4
కిలో తీసుకుంటే అక్కడ పెట్టమంటే పెడతాడు. అట్లా పెట్టేసి ఇట్లా సులభంగా అనమాట. అంత బ్రహ్మాన్ని మోయాలంటే ఏం మోస్తాడు, ఏం అర్థమవుతుంది? అందుకని ఆ బ్రహ్మంలో ఉన్న విశేషాలని భాగాలుగా చెప్పుకుంటూ అర్థం చేసుకోవడం చెప్పానంటే బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం అనేటువంటిది ఒక్కటే. 1 రూపాయి అన్నాము, 1 రూపాయలు 100 పైసలు ఉన్నాయి. 100 పైసలు అన్నీ కూడా 1 రూపాయలోనే కలిసి ఉన్నాయి. అట్లనే ఇవన్నీ కూడా 16 కళలన్నీ కూడా బ్రహ్మంలోనే కలిసిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఉన్మానము అనేటువంటి పాద విభజన ఉన్నది చూసారు. కొలత అనేటువంటిది మాత్రం చెప్పుకున్నది ఎందుకయ్యానంటే ధ్యాన సాధన కోసం చెప్పుకున్నామండి అని తెలుసుకొని బ్రహ్మమునందు బుద్ధిని స్థిరం చేసుకొని నిలపండి అని చెప్పడం కోసం 4 పాదాలు చెప్పామని సమాధానము చెప్పారనమాట. అనగా ఉత్తరం. ఈ ప్రతిపక్షాలు 5 రకాలు చెప్పాను కదా, ఈ పూర్వపక్షం వేసిన దానికి ఉత్తరం చెప్పారనమాట. ఈ ఉత్తరం శంకర్లు వారు చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని మనకు తెలుగు అనువాదం చేశాం. ఇంతవరకు మనం చెప్తే బ్రహ్మము 2 కాదు ఒక్కటే అనేటువంటి విషయంతో ఇంతవరకు చెప్పుకున్నాము. తర్వాత రేపు శుక్రవారం రేపు కూడా 2 చెప్పుకుంటే అప్పుడు తర్వాత సంగతి చూద్దాం. ఇంతవరకు అనమాట. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే